ఐకానిక్ స్టార్ కు గురూజీ టెన్షన్ అర్థం కావడం లేదా? అట్లీతో సినిమా అసలు ఎప్పుడుంటుంది? మెగా కాంపౌండ్ కు క్లారిటీ ఇవ్వకపోతే ఇవ్వలేదనుకోవచ్చు. కనీసం ఫ్యాన్స్ కన్నా చెబుతాడా లేదా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం 2024 డిసెంబర్ 4న రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా వచ్చి దాదాపు 6 నెలలైంది. బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను తమిళ దర్శకుడు అట్లీతో ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ఈ సినిమా కోసం దుబాయ్ వెళ్తున్నాడు, వస్తున్నాడు, సిట్టింగ్స్ అంటున్నాడు, భారీ బడ్జెట్ అని ఊదరగొట్టిస్తున్నాడు. కానీ తర్వాత స్టెప్ మాత్రం వేయలేదు. అట్లీ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ను కూడా వేధిస్తున్న ప్రశ్న ఇది. పుష్ప ఫ్రాంచైజీ కోసం ఏకంగా 5 ఏళ్ల సమయం తీసుకున్న బన్నీ తన లాస్ట్ మూవీ వచ్చి 6 నెలలవుతున్నా ఇంకా తన నెక్స్ట్ చిత్రాన్ని షురూ చేయలేదు. అయితే బన్నీ కోసమే కథ తయారు చేసుకుని కూర్చున్న త్రివిక్రమ్ అట్లీ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందా, తన ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకువెళ్లాలా అని చూస్తున్నాడట. మెగా ఫ్యాన్స్ పుష్ప 2 రేంజ్ హిట్ ను అట్లీ సినిమాతో బన్నీ ఇవ్వగలడా లేదా అని లెక్కలు కడుతున్నారు. అంతేకాదు పుష్ప 2 క్రెడిట్ బన్నీకే కాదు సుకుమార్ కు ఇవ్వాలని కొందరు వాదిస్తున్నారు. అట్లీ ఫిల్మ్ కు ఏకంగా 500 కోట్లకు పైగా కేటాయింపులు జరపడంతో షూటింగ్ లేట్ అయ్యే కొద్దీ సినిమాపై లేనిపోని రూమర్స్ ఎక్కువ అవుతున్నాయి. దీంతో బన్నీ ఎక్కడైనా స్పీడ్ పెంచాలని, మిగతా స్టార్ హీరోల మాదిరిగా వరుస ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంపై బన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. హిట్ 3 భారీ హిట్ అన్నారు. కట్ చేస్తే వారం తర్వాత నుంచి సినిమాకు కొన్ని చోట్ల అసలు ఓపెనింగ్సే లేకుండా పోయాయి. డ్యామేజ్ ఎక్కడ జరిగిందో నానికి అర్థమైంది. మరి అలాంటి ఇష్యూ ప్యారడైజ్ కు జరగకుండా కేర్ తీసుకుంటాడా? నాని రీసెంట్ గా హిట్ 3 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ అందుకున్నాడు. వైల్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో నాని పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినిమా అవలీలగా 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుందని అన్నారు. కట్ చేస్తే సినిమాకు అంతటి సినిమా కనిపించడం లేదు. అలాగే టూ మచ్ వైలెన్స్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు దూరమయ్యారు. ఏ సర్టిఫికేట్ కారణంగా పిల్లలకు సినిమా దూరమైపోయింది. హిట్ 3కి కనిపించిన ఈ లోపాలు ది ప్యారడైజ్ లో మరింతగా ఉంటాయనే చర్చ మొన్నటి వరకు నడిచింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఎడిటింగ్ రూమ్ లో చాలా కట్స్ పడుతున్నాయని తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు వచ్చేలా చేయడం, యూబైఏ సర్టిఫికేట్ వచ్చే వరకు హింసలో లిమిట్స్ పెట్టుకోవడం షురూ చేస్తున్నారట. ది ప్యారడైజ్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరికొత్త లుక్స్ తో ప్రేక్షకులను స్టన్ చేయనున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సినీ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించేందుకు తొలుత జీకే విష్ణు ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. అయితే ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మరో టాప్ సినిమాటోగ్రాఫర్ కోసం చిత్ర యూనిట్ చూస్తున్నారట. ఇక ఈ సినిమాలో అందాల భామ కయాదు లోహర్ హీరోయిన్ గా నటించనుంది. ఆమెతో కాస్త ఫ్రెంచ్ కిస్లు గట్రా ట్రై చేసి యూత్ ఆడియన్స్ ను థియేటర్లలో కట్టిపడేయాలని పెద్ద ప్లాన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరోలు తామింకా యూత్ అనుకుంటున్నారా? కుర్రాళ్ళేదో కితకితలు పెట్టుకున్నారని తాము కకృతి పడతానంటే ఎలా? నాగార్జున రవితేజలకే అనుకున్నాం. చివరకు తాతయ్య కమల్ హాసన్ కూడా కిస్సో కాంప్లెక్స్ కే కావాల్సి వచ్చిందా? సీనియర్ హీరోలు చాలా మంది తామింకా యూత్ అనుకుంటున్నారు. అలా అనుకునే రొమాంటిక్ సీన్స్ చేస్తున్నారు. ఆ ఏజ్ మనది కాదు అని ఎక్కడా ఆలోచించడం లేదు. ఈ విషయంలో కమల్ హాసన్ అయితే మరీను. తాజాగా థగ్ లైఫ్ ట్రైలర్లో అభిరామికి ఇలాంటి లిప్ లాక్ సీనే ట్రై చేశాడు. అసలు ఈ ఏజ్లో అలాంటి సీన్స్ చేయడం అవసరమా అంటూ నెటిజన్లు తాతను కడిగిపారేశారు. టాలీవుడ్లోనూ నాగార్జునకు మన్మధుడు అనే పేరుందే. ఆ టైటిల్ జస్టిఫికేషన్ కోసం మన్మధుడు 2లో ఇలాగే లిప్ లాక్లు ట్రై చేస్తే తిట్టడం కాదు నెట్టింట్లో కొట్టినంత పనిచేశారు. మన ఏజ్కు చేసే వేషాలకు గౌరవం ఇస్తే బాగుంటుందన్నారు. అప్పటినుంచి సోగ్గాడిగా చేస్తున్నా లిమిటెడ్ రొమాన్స్ చేస్తున్నాడు తప్ప లిప్ లాక్స్ జోలికి పోవడం లేదు. కిలాడీలో రవితేజ ఇద్దరు హీరోయిన్స్ అయిన డింపుల్ హైతి, మీనాక్షి చౌదరితో జోడీ కట్టాడు. ఈ ఇద్దరు హీరోయిన్స్ తో లిప్ లాక్ చేశారని ఆ మధ్య వార్తలు బయటకొచ్చాయి. అయితే అందుకు ఇదే ప్రూఫ్ అనేలా డింపుల్ హైతితో రవితేజ చేసిన లిప్ లాక్ సీన్ కు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు లీక్ అయింది. అది వైరల్ అయింది. నెట్టింట్లో రవితేజకు ఇది అవసరమా? కెరీర్ స్టార్టింగ్ లో ఇలాంటి సీన్స్ చేయకుండా 60లకు దగ్గరలో పడి రొమాంటిక్ యాంగిల్స్ ఎందుకు అంటూ తిట్టిపోశారు. అంతకుముందు కిక్ 2లో రకుల్తో ఇలాగే లిప్ లాక్ చేశాడు. సీన్ డిమాండ్ చేసిందనే వంకతో ఏజ్డ్ బ్యాచ్ హీరోలు ఇలా లిప్ లాక్ చేయడాన్ని ఇప్పుడున్న ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం లేదు. వీరమల్లు రిలీజ్ టైం దగ్గర పడుతోంది. జస్ట్ 3 వారాల్లో అన్ని రకాల ప్రమోషన్లు జరిగిపోవాలి. పైగా పిక్చర్ పాన్ ఇండియా కావడంతో లెక్కలో ఒక రేంజ్ లో ప్రచారం ఉంటుందని ఆశిస్తున్నారు. మరి అందుకు తగ్గట్టుగానే పవన్ ఫీవర్ మార్కెట్లో ఉండబోతోందా? పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తూ ఉండగా పూర్తి హిస్టారికల్ యాక్షన్ చిత్రంగా ఈ మూవీ రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అభిమానుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి. అంతేకాదు ఈ సినిమాతో ఫస్ట్ టైం
పవన్ పాన్ ఇండియా హీరోగా తానేంటో చూపించబోతున్నాడు. వీరమల్లు సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను మరింత గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అంతేగాక ఈ సినిమా ట్రైలర్ ను కూడా రెడీ చేస్తున్నారట. అయితే ఈ చిత్ర ట్రైలర్ ను ఏకంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇలా ఓ తెలుగు సినిమా ట్రైలర్ బుర్జ్ ఖలీఫా పై రిలీజ్ కావడంతో వీరమల్లు సెన్సేషన్ మామూలుగా ఉండదని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. ఔరంగజేబ్ గా బాబీ డియోల్ నటిస్తున్న ఈ సినిమాపై బీటౌన్ మీడియా ఆసక్తి చూపిస్తోంది. పవన్ ను పాన్ ఇండియా లెవెల్లో హైలైట్ చేయాలని నార్త్ ఇండియా డిజిటల్ మీడియా భారీగా కసరత్తులు చేస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. వన్స్ బుర్జ్ ఖలీఫాపై ట్రైలర్ రిలీజ్ అయితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. కానీ వీరమల్లు కంటెంట్ తెలిసినా అక్కడి గవర్నమెంట్ ఎంతవరకు పర్మిషన్ ఇస్తుందో చూడాలి. హీరోయిన్లకు డాన్స్ మాస్టర్లు బ్రేక్ ఇచ్చే స్టెప్స్ వేయిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ స్టెప్సే హీరోయిన్ల మైలేజ్ ఒక్కసారిగా పెంచేస్తూ ఉంటాయి. మరి జాన్వీ కపూర్ తనకు లైఫ్ ఇచ్చిన కొరియోగ్రాఫర్ ను ఎందుకు లైట్ తీసుకుంటోంది? సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్లకు సరైన గుర్తింపు లభించడం లేదని డాన్స్ మాస్టర్ బోస్కో మార్టిస్ ఆవేదన వ్యక్తం చేశాడు. దేవరా పార్ట్ 1లో జాన్వీ కపూర్ తంగం పాత్రపై చిత్రీకరించిన చుట్టమల్లే పాటకు సంబంధించి మంచి అప్లాజ్ వచ్చినప్పటికీ ఎక్కడా మాస్టిస్ గురించి చెప్పకపోవడంతో ఈ నృత్య దర్శకుడు తెగ ఫీల్ అయిపోతున్నాడు. మమ్మల్ని పట్టించుకోండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. నిజానికి జాన్వీ కపూర్ మంచి డాన్సర్ అంటే బీటౌన్ ఒప్పుకోదు. దానికి రీజన్ జాన్వీ నుంచి ఆ స్థాయి స్టెప్స్ ను ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు, ఆమె ప్రదర్శించలేదు. కొరటాల సినిమాలో మాత్రం చుట్టమల్లే పాటకు తగ్గట్టుగా వయ్యారాలు పోతూ చేసిన డాన్స్ హిందీ బెల్ట్ కు తెగ నచ్చేసింది. టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ పాటను థియేటర్లో ఎంజాయ్ చేశారు. సాధారణంగా హీరోయిన్లకు కొరియోగ్రాఫర్లపై మంచి నమ్మకం ఉంటుంది. తమ బాడీకి తగ్గట్టుగా కొరియోగ్రఫీ డిజైన్ చేయడంతో పాటు గ్రేస్ కి తగ్గట్లుగా స్టెప్స్ కనిపిస్తూ ఉంటాయి. సాయి పల్లవి ఎన్ని పాటలకు డాన్స్ చేసినా రౌడీ బేబీకి ప్రభుదేవా కంపోజ్ చేసిన స్టెప్స్ ఎక్కలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. ప్రభు సార్ లేకపోతే ఈ పాట లేదంటూ హీరోయిన్ సాయి పల్లవి అప్పట్లో ఓపెన్ అయింది. త్రిష అంతకుముందు సినిమాల్లో ఎన్నో స్టెప్స్ వేసినప్పటికీ వర్షంలో టైటిల్ సాంగ్ కు ప్రభుదేవా చేయించిన డాన్స్ ఆమెను ఫుల్ డిమాండింగ్ హీరోయిన్ గా మార్చేసింది. దాంతో నువ్వు వస్తానంటే నేను వద్దంటా నాకు ప్రభుదేవానే దర్శకుడు అయిపోయాడు. అంటే ఇక్కడ కొందరు డాన్స్ కంపోజర్స్ వస్తున్న ఇమేజ్ ఇంకొందరు కంపోజర్స్ ఎలా కష్టపడ్డా రాకపోయేసరికి ఫ్రస్ట్రేషన్స్ లో రకరకాలుగా రియాక్ట్ కావాల్సి వస్తోంది.